ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని వద్దన్నపేట నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరూరి విశాల్ అన్నారు. గ్రేటర్ వరంగల్ భట్టుపల్లిలోని ఏజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన 43, 44, 45వ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఆనందాన్ని చూస్తామని ఆయన అన్నారు. జిల్లా అధ్యక్షులు ఆరు రమేష్ గారికి, మాజీ యాదవ్ గారికి వేదిక పైన పెట్టుకుంటే కనుక రానికి గంట అవుతుంది. ఆ రోడ్డు ఏంటంటే ఇంత బొందలు ఇక్కడ పట్టుకొని మీ అందరూ తెలిసిందే. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటిదాకా ప్రతి అడుగున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. సంక్షేమ పథకాల గురించి చాలామంది పెద్దలు చెప్తూనే ఉన్నారు. మన మహిళా తల్లులకు యూత్కి ప్రతి ఒక్కరికి జరిగే అభివృద్ధి ఏంటిది, సంక్షేమ పథకాలు ఏంటి అని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి పెద్దలు పూర్తిగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 22,623 కంపెనీలతో 2,59,692 కోట్లు తెచ్చి అనేక కంపెనీలు సెలెక్ట్ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది చేసినందుకు 17,53,000 చిల్లర మా యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉన్నాయి. అదేవిధంగా పరోక్షంగా 35 లక్షల నుంచి 40 లక్షల ఉద్యోగాలు. ఏదైనా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నా కేటీఆర్ గారి స్పీచ్లో ఎప్పుడు కూడా రాజకీయం ఉండదు. జాబ్ ఎట్లా చేయాలి, ఒక బిజినెస్ ఎట్లా పెట్టుకోవాలి, ఉన్న జాబ్ని పై స్థాయికి ఎట్లా పోవాలి, మేము ఎట్లా బతకాలి అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటారు. అలాంటి నాయకుడు కేటీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో జెండా భుజాన వేసుకొని లాఠీలతో జైళ్లతో వేరకుండా తెగించి పార్టీని కాపాడుతున్న లాఠీ కార్యకర్తల సమాన కృషితో అపూర్వ విజయాలు సాధించి 2 సార్లు తెలంగాణ రాష్ట్రం పర్యాయాలు మరి ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వానికి తీసుకురావడంలో మీరే ముందున్నారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో మీరే ముందున్నారు కాబట్టి మీ అందరితో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మరి సభ ప్రారంభమైన ముందు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సందేశం మీకోసం పంపించారు.